నమస్తే, నా పేరు బాపయ్య. భరతవర్షకి స్వాగతం. తిరుపతి ఇది ఒక ఆధ్యాత్మిక నగరం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి తిరుపతికి దేశ నలుమూలల నుంచి, అలాగే దేశ విదేశాల నుంచి కూడా వస్తూ ఉంటారు భక్తులు. అయితే విదేశాల నుంచి, మన దేశ నలుమూలల నుంచి కూడా భక్తులు ఎక్కువగా రావటంతోటి తిరుపతి రైల్వే స్టేషను, బస్ స్టాండ్ చాలా రద్దీగా ఉంటుంది. నిత్యం వేల సంఖ్యలో భక్తులు రైలు దిగి వస్తూ ఉంటారు. బస్సుల్లో కూడా వస్తూనే ఉంటారు. అందుకోసం తిరుపతి రైల్వే స్టేషను, బస్ స్టాండ్ బయట ఆటో వాలాలు పెద్ద సంఖ్యలో ఆటోలు పెట్టుకొని ప్రయాణికుల్ని వారు ఎక్కడికి వెళ్ళాలో తెలుసుకొని అక్కడికి దించే ప్రయత్నం చేస్తుంటారు. వాళ్ళకు కూడా అది జీవనాధారం కాబట్టి. కానీ ఈ మధ్య కాలంలో తిరుపతిలో కొంతమంది ఆటో వాలాలు చేసే దౌర్జన్యం తిరుమలకి అప్రతిష్ట తీసుకొచ్చి పెడుతుంది అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. ఎందుకని అంటే ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్న ఈ వీడియో గనక చూస్తే మీరు కూడా అదే అంటారు. ఇప్పుడు ఆగస్టు 8వ తారీఖున జరిగిన ఈ సంఘటన ఇప్పటికి కూడా ఇంటర్నెట్‌లో వైరల్ అవుతూనే ఉంది. ఈ క్రమంలోనే కొంతమంది భక్తులు, శ్రీవారి భక్తులు ఒంగోలు నుంచి తిరుపతికి చేరుకున్నారు. తిరుపతి రైల్వే స్టేషన్‌లో నుంచి బయటకు వచ్చి ఆటో వాలాల దగ్గరకు వెళ్లారు. వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అని వాళ్ళు అడిగినప్పుడు శ్రీనివాస మంగాపురం వెళ్ళాలి అని చెప్పారు. ఒక ఆటో డ్రైవర్ సమీర్ అనే వ్యక్తి రూ. 800 అవుతుంది శ్రీనివాస మంగాపురానికి అని చెప్పాడు. సో రూ. 800 అంటే మేము ఒంగోలుకు వెళ్ళి మళ్ళీ తిరుపతికి కూడా రావచ్చు, అంత డబ్బులా అని చెప్పేసి వాళ్ళు అన్నారు అతనితోటి. సో వెంటనే ఆ భక్తుల్లోని ఒక వ్యక్తి ర్యాపిడో ఆటో బుక్ చేసుకున్నాడు. బుక్ చేసుకుంటే ర్యాపిడో ఆటో డ్రైవర్ వచ్చాడు. సో వాళ్ళంతా కూడా ఆటోలో ఎక్కారు. సో వెంటనే సమీర్‌కి కడుపు మండిపోయింది. నాకు రావాల్సిన బేరం వాళ్ళకి వెళ్ళింది అని చెప్పేసి తను ఉక్రోషం పట్టలేక ఆ ర్యాపిడో ఆటో వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతనితోటి గొడవకు దిగాడు. 8 మందిని నువ్వు ఎలా ఎక్కిస్తావు ఆటోలో? అది విరుద్ధం కదా అని చెప్పేసి. అదే సమీర్‌కి గనక 800 ఇచ్చుంటే ఈ 8 మందిని తను ఎక్కించుకునేవాడు కాదా? సో ఇదేంటంటే తనకు రావాల్సిన డబ్బులు వేరే వాళ్ళకి వెళుతున్నాయి. పైగా తక్కువ డబ్బులతోనే వాళ్ళు వెళ్తున్నారు అనే ఉక్రోషంతోటి ఆటో డ్రైవర్‌తో గొడవ పెట్టుకున్నాడు. సో ఇకేంటంటే ఆ ఆటో యూనియన్ వాళ్ళు కూడా ఈ గొడవలోకి ఇన్వాల్వ్ అయ్యారు. సో ఆ ఆటో డ్రైవర్ మీదకి గొడవకి వెళ్లి ఘర్షణకి దిగి అతన్ని కూడా కొట్టడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే ప్రయాణికులు ఎవరైతే ఈ యాత్రికులు ఉన్నారో, శ్రీవారి భక్తులు ఉన్నారో 8 మంది, వాళ్ళు ఒంగోలుకి చెందిన వాళ్ళు. సో వాళ్ళు కూడా దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. మాకిష్టమై మేము వెళుతుంటే మీ ఇబ్బంది ఏంటి అని. కానీ వీళ్ళు ఎక్కడా కూడా ఆలకించే పరిస్థితి లేదు. అతని మీద దాడి చేసి దౌర్జన్యానికి దిగారు. సో ఈ క్రమంలో పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని సమీర్‌ని అదుపులోకి తీసుకున్నారు. అలాగే ఇంకొంతమంది ఎవరైతే ఈ దౌర్జన్యం చేశారో వాళ్ళ మీద కేసు కూడా పెట్టారు. సమీర్ ఆటోని సీజ్ కూడా చేయటం జరిగింది. కానీ ఈ విషయం చూస్తే గనక ఇంత దౌర్జన్యం ఆటో వాలాలు తిరుపతిలో కొంతమంది, కేవలం కొంతమంది ఆటో వాలాలే. అందరూ అని కూడా అనలేం. చాలా మంచివాళ్ళు కూడా ఉన్నారు. తిరుపతికి వచ్చిన యాత్రికుల్ని వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో అని అడిగి కూడా వాళ్ళకి మంచి సమాచారం ఇస్తూ, ఇలా వెళ్తే కూడా తక్కువ డబ్బులతోటే మీరు యాత్రని కంప్లీట్ చేసుకోవచ్చు, వెళ్ళి మీ మార్గాన్ని మీరు రీచ్ అవ్వచ్చు అని చెప్పి సహాయం చేసే ఆటో వాలాలు కూడా ఉన్నారు. కానీ కొంతమంది మాత్రం ఇలాగ తిరుపతి ప్రతిష్టని భ్రష్టు పట్టించేలాగా తయారయ్యి యాత్రికుల మీద, తోటి ఆటో డ్రైవర్ల మీద కూడా దౌర్జన్యానికి దిగేవాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి తిరుపతి రైల్వే స్టేషన్ దగ్గర, బస్ స్టాండ్‌ల దగ్గర ఎవరైతే ఈ ఆటో వాలాలు కొంత అత్యుత్సాహం చూపిస్తూ భక్తుల మీద, అలాగే తోటి ఆటో డ్రైవర్ల మీద కూడా దౌర్జన్యం చేసే విధంగా ప్రవర్తిస్తున్నారో వాళ్ళని నిత్యం ఒక కన్నేసి ఉంచినట్లయితే తిరుపతి ప్రతిష్ట అప్రతిష్ట పాలు కాకుండా ఉంటుంది. ఆధ్యాత్మిక నగరం అనే దానికి ఒక పరిపూర్ణత ఏర్పడుతుంది అనే భావన హిందూ భక్తుల్లో కలుగుతోంది. జై హింద్, జై భారత్.